నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం ఏర్పడింది అని చెప్తా ఉంటారు. మరి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసమే ఏర్పడిందా అంటే మనకి ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతా ఉంది. 6 నెలల్లో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చేసిన ఏదైనా మంచి పని ఉందా అంటే పేరుకే చెప్పుకుంటారు, కానీ అది పేపర్ వైపు మాత్రం రాని నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా జియో 46 ద్వారా బాధించబడుతున్న ఏదైతే నిరుద్యోగ యువతలు ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చే నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఎన్నికల కోసమే అటు లోక్సభ ఎన్నికలు కావచ్చు, లేకపోతే శాసనసభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల కోసం నిరుద్యోగ యువతను వాడుకుంది ప్రభుత్వం అని చెప్పి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో ఇవాళ గ్రూప్ 1కి సంబంధించి నిరుద్యోగ యువత గ్రూప్స్ ఆస్పిరెంట్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పొచ్చు. ఏదైతే గ్రూప్స్కి సంబంధించి మెగా డిఎస్సి వేసి ప్రక్షాళన చేసి కొత్త కమిటీని తీసుకొస్తామని చెప్పిన ఇదే ప్రభుత్వము పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి అదే నోటిఫికేషన్ ఇవ్వడము, ఏదో 40-50 ఏదైతే పోస్టులు ఉంటాయో వాటిని పెంచడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మెగా డిఎస్సి పైన అని చెప్పి నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు. మరి ఇదే దీనిపైన గ్రూప్స్ ఆస్పిరెంట్ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఎన్నోసార్లు గ్రూప్స్ పోస్టులు పెంచండి అని చెప్పి ఎన్నోసార్లు అడిగినా కూడా సప్పుడు సరి లేని విధంగా ప్రభుత్వం నడిచిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇదే సంఘటన పైన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాఖాతాలో ఏదైతే ఉమ్మడి నల్లగొండ ఉందో ఆ నల్లగొండకు సంబంధించిన ఒక నిరుద్యోగ యువత గ్రూప్స్ ఆస్పిరెంట్ మహిళ సంగీత తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి సిగ్గు చేయడం చెప్తా ఉన్నాం. మీరు తీసుకొచ్చిన నిరుద్యోగుల పక్షాన ఉంటామన్న ఇదే ప్రభుత్వము ఇలా మీ ప్రభుత్వ పరిపాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇదేనా మీరు తీసుకొచ్చిన నిరుద్యోగ ప్రభుత్వము? ఇవాళ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి గ్రూప్స్ ఆస్పిరెంట్ ప్రభుత్వం పైన పదే ఒత్తిడికి తీసుకొచ్చినా కూడా పోస్ట్ పోన్ చేయని నేపథ్యం కనిపిస్తూ ఉంది. జూన్ 9 తారీఖు నాడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో చాలామంది నిరుద్యోగ యువత రాయబోతూ ఉన్నారు. అయితే మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో టైం సరిపోలేదు, మాకు కొంత టైం కావాలి, ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో మాకు కొంత డిస్టర్బెన్స్ వచ్చింది, మేము ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. సో అని చెప్పి నిరుద్యోగ యువత ఎంత ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి అడిగినా కూడా సప్పుడు సరి లేకుండా ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని బలి చేసుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి లైన్లో ఒక విద్యార్థి ఉన్నాడు. గ్రూప్స్ ఆస్పిరెంట్కి సంబంధించిన ఆ విద్యార్థితో మాట్లాడి అసలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతూ ఉంది, కావాలి మార్పు కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఏం చెప్తాడో ఒకసారి మనం క్లియర్ కట్గా విందాం. నమస్తే మిత్రమా, నేను వీడియో లైవ్లో ఉన్నాను. చెప్పండి, మీ ఏంటి అసలు గ్రూప్ 1కి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని అంటా ఉన్నారు, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన పోస్టులు పెంచలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రీసెంట్గా సంగీత అనే ఒక మహిళ నిరుద్యోగ యువత గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న మహిళ తను సూసైడ్ చేసుకోవడం సరే. సో ఏం జరుగుతా ఉంది? అలా ఏం లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకు లేనిపోయిన ఆస్పిరేషన్స్ ఎక్కువ పెట్టిరన్న. ఎలా పెట్టిరంటే అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఒక నిర్ణయానికి వచ్చిందంటే ఈ పోస్టులు పెరగవు, ఈ ప్రభుత్వం చిన్న జోన్లు చేసింది. ఒక జోన్ కు లోకల్ స్థానికత 90% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఒక జిల్లా ఒక జోన్ కావడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టులు భారీగా అనిపిస్తాయి. ఇప్పుడు గ్రూప్ 2 అనగానే 783 పోస్టులు చూసేందుకు పెద్దగా ఉంటది. దాన్ని అన్నిటినీ ప్రతి 7 జోన్లుగా డివైడ్ చేసి జోన్లల్లో మళ్ళీ డివిజన్ ఇప్పుడు 20 ఒక గ్రూప్ 2 అనగానే దాంట్లో దాదాపు ఒక 20 డిపార్ట్మెంట్ల పైన ఉంటాయి అన్నమాట. ఈ 20 డిపార్ట్మెంట్లకు చూస్తే ఒక జోన్ కు వచ్చేసరికి ఇప్పుడు డీటీలో తీసుకుంటే డిప్యూటీ తహసీల్దారు ఒక జోన్ కు మొత్తం అందులో 20 పోస్టులే వచ్చినాయి. డీటీలు 20 పోస్టులు 7 జోన్లకు విభజిస్తే అసలు ఒక్కొక్క జోన్ లో అసలు డీటీలే లేవు. ఇట్లా 20 డిపార్ట్మెంట్ల కంటిన్యూ మనం చేస్తే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక మేల్ అబ్బాయికి ఒక 4 పోస్టులు,
ఒక ఫిమేల్ అమ్మాయికి ఒక 3 పోస్టులు 4 పోస్టులు, ఒక అభ్యర్థికి ప్రిపేర్ అభ్యర్థికి మాక్సిమం 3 నుంచి 4 పోస్టులు. ఇక కొన్ని కమ్యూనిటీలు అయితే 0 ఎలిజిబిలిటీ వస్తుంది. అసలు పోస్ట్ నోటిఫికేషన్ వచ్చి బ్రేక్ డౌన్ చేసినాక వేకెన్సీస్ వాడు ఒక సంవత్సరం పాటు కోచింగ్ తీసుకొని ఒక సంవత్సరం పాటు ప్రిపేర్ అయినాక వచ్చిన నోటిఫికేషన్ చూసుకొని బ్రేక్ డౌన్ వేకెన్సీ చూసుకున్నాక అసలు నేను అనవసరంగా 2 సంవత్సరాలు వేస్ట్ చేసినానని గుండె బద్దలు కొట్టుకుంటుండు. అలాంటి తరుణంలో పోతాం అనుకున్నప్పుడు వీళ్ళు వచ్చి మీరు కాంగ్రెస్ కు ప్రచారం చేయండి, కాంగ్రెస్ కు ప్రచారం చేస్తే కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు పిఆర్సీ కమిటీ ఇచ్చింది, కమల్నాథన్ కమిటీ. ఆ పిఆర్సీ కమిటీ ప్రకారం 2 lakhs వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ లలో గ్రూప్స్ అనేటటువంటి వీళ్ళు చిన్న చిన్న మండలాలు చేసేది. వీళ్ళంతా కన్విన్సింగ్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఖర్చు పట్టుకొని వచ్చి పొడిచేటోడు కూడా ఏం చేస్తాడు అంటే, అన్న పక్కనే ఛాయ్ తాగుదన్నా అన్న, ఏముందన్నా, ఏం చేస్తాడు అన్న, పక్కింటి కూడా మన సంపదని ప్లాన్ వేసినప్పుడు మన కంసంలో విషయం కలిపినప్పుడు మనకు తెలియదు. మద్దతు చేసేటోడు ఉగ్రవాది అయిన మన ఛాయ్ తాగే బండి పెళ్లి దాకా మనకు తెలియదు. అట్లా వీళ్ళు ఎట్లా చేసిర్రంటే ఆ విధంగా మన పిల్లల్ని మంచిగా ఒక సైకలాజికల్ గా ప్రిపేర్ చేసుకుని ఇలా ప్రచారానికి ఉపయోగపడేటట్టు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు మండలాలు చేసిండు, ప్రభుత్వ వికేంద్రీకరణ చేసిండు. వీరు ఏ మండలానికైనా బాగుంది, ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఉదయం ఒక చైర్లో కూర్చుంటాడు ఒక ఆఫీసర్, మధ్యాహ్నం ఇంకొక చైర్లో దాంట్లోనే ఇంకొక డిజిగ్నేషన్ లో ఉంటాడు. మళ్ళీ లంచ్ చేసినాక వచ్చేటప్పటికి ఇంకొక చైర్లో వస్తాడు. ఉదయం ఒక చైర్, మధ్యాహ్నం ఒక చైర్, సాయంత్రం ఒక చైర్. ఇట్లా ఒకరే వ్యక్తి 3 రకాలటువంటి విధులను ఒకే తన డిపార్ట్మెంట్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ 2 ఖాళీ పోస్టులను ప్రతి మండలం ఉన్నాయి కలెక్టరేట్లు అన్నిటిలలో. ఈ పోస్టులు అన్నిటినీ నింపుతాం మేము. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అయినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లలో భారీ ఖాళీలు ఉన్నాయి. మీరు ఏదైతే ఆస్పిరేషన్ తో ఉన్నారో ఇవి ఫుల్ఫిల్ చేస్తాం. మీరు చేయాల్సింది కాంగ్రెస్ ని గెలిపియాలి. కాంగ్రెస్ గెలవాలంటే మీరు లైబ్రరీలలో ఉండొద్దు. కాంగ్రెస్ గెలవాలంటే మీరు ఈ 2-3 నెలలు కష్టపడండి. ఈ కష్టపడితే అయిపోతుంది. ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ మీద కొట్లాడారు. ఈ 2 నెలలు కష్టపడి మీకు ఉద్యోగం వస్తుందో రాదో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వల్ల ఒక మీ విద్యార్థులు పరీక్షించుకొని పోవచ్చు అని చెప్పడం వల్ల విద్యార్థులు కొట్లాడేది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిపోయో కాదో ఇంటి దగ్గర ఉన్నారు. ప్రక్షాళన ఎమ్మటే టీఎస్పీఎస్సీకి ఆ లంగను తీసుకొచ్చినాక అది లంగో దొంగో ఓడో ఒకడు వచ్చిండు వీళ్ళు ఎగ్జామ్లు పెడతారు కానీ వస్తే అదే నోటిఫికేషన్ కు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కు డేట్లు ఇచ్చింది. డేట్లు ఇచ్చినాక ఇప్పుడు పిల్లలకి ఏముంది, ఇప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ చేస్తుంది, ఖర్చులు పెట్టుకుంటుంది, అన్ని పెట్టుకుంటుంది. ఈ వేకెన్సీస్ పెంచట్లేరా? ఇప్పుడు ఏం చేద్దాం పరిస్థితి? కావాలంటే డేట్లు మార్చారు తప్ప దాంట్లో పోస్టులు పెద్దగా పెంచింది ఏం లేదు గ్రూప్స్ కి, అంతేనా? పెద్దగా పెంచిందంటే ఆడ పెంచలే పెద్దగా చిన్నగా ఉన్నది ఒక చిన్న గీత పక్క పడి పెద్దది పెడితే చిన్నదో పెద్దదో తెలుస్తుంది. ఆడ పెంచినప్పుడు పెద్దగా చిన్నగా పెంపులు అనేది ఉండదాడా? ఏంది ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది గ్రూప్ సి ఏదైతే ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ చేయకుండా అదే పోస్టులు పెంచకుండా అని తెలుస్తా ఉంది. సంగీత అనే మహిళ ఏం చెప్తారు బ్రో దీనిపైన? దీనిపైన ఏంటంటే వాస్తవానికి అమ్మాయి చనిపోయింది అనేది వాస్తవము. అమ్మాయి చనిపోవడానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి నేపథ్యమే. ఎట్లంటే ఆడపిల్లలకి ఏంటంటే అమ్మాయి ఏజ్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్ ప్రకారం 24 సంవత్సరాలు. జనరల్ గా ఏ తల్లిదండ్రులు అయినా 21కి డిగ్రీ అయిపోయినాక 2 ఏళ్ళు బీటెక్ అయిపోయినాక ఏదో జాబ్ చూసుకుంటే చేసుకుంటుంది అనుకుంటారు. ఆడపిల్ల కాబట్టి భారం ఎంత తీసుకోవాలనుకుంటారు. అలాంటి ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసి నన్ను ఇందాక చదివిపించారు కదా, 1 సంవత్సరం పేరు చేరి 2 సంవత్సరాలు చేరి నాకు ఉద్యోగం వస్తే కట్నం లేకుండా పోతాం. ఇలా పైకే మన పత్రాలలోనే జీవోలలోనే కట్నం లేదనేది. ప్రాక్టికల్ గా కట్నం లేకుండా ఎవరు చేసుకోవట్లేడు. భారం తప్పుతాం ఎందుకు చదువుకున్నాం ఇంట్లో ఉండేది అని చెప్పేసి కన్విన్స్ చేసుకుని వచ్చిన ఆడపిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలు కష్టాలు పడి చేసినాక వీడికి వచ్చేసరికి వేకెన్సీస్ లేనప్పుడు నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నా తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలి ఏంటి అని. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఇది 2వ మరణం. మీకు తెలియంది ఫస్ట్ మరణము గ్రూప్ 1 రిజల్ట్ వద్దు, మీరు ఆ థియేటరీ తప్పు జరిగింది, దానిపైన ఒక కమిటీ వేయండి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగలేదు. ఉన్న ఎగ్జామ్స్ గతంలో జరిగిన ఎగ్జామ్స్ సిడిపిఓ, ఈఓ, ఫుడ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 4 ఎగ్జామ్, ఏడబ్ల్యూఈలు, ఏఈలు వీటన్నిటిని పాత టీఎస్పీఎస్ఏ కండక్ట్ చేసింది, పాత బోర్డే. దాన్ని మీద ఈ ఎగ్జాములలో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది, సాఫ్ట్వేర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగినాయి, సిస్టమ్ బేస్డ్, ఆ సాఫ్ట్వేర్ కరెక్టా కాదా, వీటిపైన కమిషన్ ఇవ్వండి, సిడాక్ తో ఎంక్వైరీ చేయండి, ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ రిపోర్ట్స్ తీసుకొని ఒక ట్రాన్స్పరెన్సీ అన్నారు, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టాక రిజల్ట్స్ ఇవ్వమంటే ఇదే ఉన్న ఫలంగా
వల్మూరి వెంకటు, ఇదే అశోక్, వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ ఇవ్వాలి టీఎస్పీఎస్సీ జెన్యున్ గా జరిగిందని చెప్పేసి సిడిపి వాళ్ళ పిటిషనర్ 1 గా ఉన్నటువంటి ఇదే వల్మూరి వెంకట పిటిషనర్ 1 గా డ్రాప్ అయిపోయిండు. రిజల్ట్స్ ఇప్పించారు. ఇప్పుడు వాళ్ళ అధికారం వీళ్ళు నిజంగా నిరుద్యోగుల గురించి కొట్లాడారు. ఒక పార్టీని అధికారంలో వాళ్ళు ఏదైతే పార్టీ అనుబంధ సంస్థల నుండి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి చేసిర్రా? ఇవి అడిగినప్పుడు అట్లా వద్దని చెప్పినప్పుడు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు ఏదైతే నేను ఒక అమ్మాయి యొక్క స్థితిగతులు ఎట్లుంటాయని చెప్పినో సేమ్ అదే స్థితిగతుల నుంచి వచ్చిన అమ్మాయి గ్రూప్ 4 ప్రిపేర్ అయిన అమ్మాయి వాళ్ళు జిఆర్ఎల్ జనరల్ లిస్ట్ ఇయ్యగానే చనిపోయింది తెలుసా. ఆ విషయం బయటికి రావద్దు, ఆ విషయం బయటకు వస్తే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుందని అమ్మాయిని ఆ విషయాన్ని బయటికి రాలేదు. వాళ్ళన్నా కూడా ఒక రాజకీయ పార్టీకి అనుబంధ పార్టీలోనే ఉంటాడు, అనుబంధ సంఘంలోనే ఉంటాడు. ఆయన ఒక పెద్ద మేధావి, ఆ మేధావి పార్టీ రావడంలో ఒక ప్రముఖ పాత్ర వహించిండు. అలాంటి మేధావులతోటే ఉంటాడు. ఇవాళ బ్రదర్ ఇవాళ మరి నిరుద్యోగ యువత ఇలా పిట్టలరా ఇలా రాలుతా ఉంటే ఎందుకు ప్రశ్నించే గొంతులు ఎక్కడ పోయినాయి? అదే అంటున్నా, అమ్మాయి చనిపోయింది, ఈ రోజు ఈ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయిలకు పాపము చాలా సమస్యలు ఉంటాయి. అబ్బాయిలు అన్నా కానీ కొట్టినా తిట్టినా సిగ్గు మానం వదిలి ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ అమ్మాయిలకు అందరు కొన్ని వాళ్ళ మీద కొన్ని రూమర్స్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద కొన్ని వ్యంగ్యంగా మాట్లాడవచ్చు, కొన్ని వాళ్ళ మీద కొన్ని అపవాదులు ఇవ్వచ్చు. కానీ అందరూ ఆడపిల్లలే. కానీ అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ ఈ మోడర్న్ పేరుతో చేసేటటువంటి చిల్లర వారం ఒక 5% ఉంటారు, దాన్ని కాదనట్లేదు. కానీ జెన్యున్ గా వచ్చి చదువుకోవాలనుకున్న పిల్లలు వాళ్ళ కుటుంబాలకు చెప్పుకోలేక ఇక్కడ పోస్టులు లేక సతమతం అవుతూ వాళ్ళకు ఉన్నటువంటి మగ పిల్లల కన్నా ఎక్కువ అవసరతలు ఉంటాయి. నేను నాదొక లైఫ్ సైన్స్ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను. అమ్మాయిలకు ఒక మంత్లీ వచ్చినప్పుడు వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ హాస్టల్లో నుండి సరిగ్గా ఫుడ్ లేక ఈ రోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి మంత్లీ ఇర్రెగ్యులారిటీస్ తోటి వాళ్ళు పడుతున్న కష్టాలు, ఈ ఫుడ్ తోటి వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు రేపు పెళ్లిళ్ళు అయినాక గైనిక్ ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు కూడా తారని చెప్తున్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా సామాజిక అంశాలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎవరు అడుగుతున్నాడు చెప్పండి? అలాంటి పిల్లలు చెప్పుకోలేక చనిపోతున్నారు. వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎవరు పెడుతున్నాడు? వీళ్ళు రాగానే మంత్లీ మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 5 లక్షల మీకు అది విద్యా భరోసా కార్డు ఉపయోగించవచ్చు, దాంతో మీరు ఉద్యోగం వచ్చినంత వరకు ప్రిపేర్ అవ్వచ్చు, ఉద్యోగం రాకుండా మీరు 10 లక్షలు ఇస్తాం వడ్డీ లేనట్టు రుణాలు అని చెప్పారు. అట్లా ఈ పిల్లల ఆర్థిక పరిస్థితులను చెప్పుకోలేక చనిపోతున్నారు. ఇంకొకటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ అడిగి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటది, వీళ్ళు ఇస్తుంటారు. ఇది ఎలక్షన్ ఇయరింగ్ లో ఎవడైనా కానీ దాచుకొని ఒకటేసారి వదులుతాడు. వాడు సెంట్రల్ గవర్నమెంట్ వాడు అట్లనే ఉన్నాడు, వాడు ఒకటేసారి వదులుతాడు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిరు 2 లక్షల ఉద్యోగాలు, 80,000 ఉద్యోగాలు 2 సంవత్సరాల నుంచి నాని ఉన్నాయి. ఈ 2 క్లాస్ అయితే కావా ఎలక్షన్ ఇయరింగ్ ఈ ఉద్యోగస్తులు ఉంటారు, అందరూ ఉంటారు. అలాంటప్పుడు టెంటేటివ్ డేట్స్ ఇచ్చుకొని చేయాల్సిన అవసరం ఎంత అయింది? ఆ డేట్స్ ఇచ్చి అవి ఓవర్లాప్ అయిపోయి ఈ రోజు ఐబీకి ప్రిపేర్ అయ్యే పిల్లగాళ్ళు అది మంచి సర్వీసు. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోతే టైర్ 3 ఉంటుంది, మామూలుగా ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్, వాడికి ఉద్యోగం వస్తుంది. వాడు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లే. 2022లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎగ్జామ్ 3 రోజులు ఉందనగా కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. పాపం ఒక అభ్యర్థులు కొన్ని ఎగ్జామ్ కోల్పోతున్నారు, అట్లా కోల్పోవద్దు, ఆర్టికల్ 14 వయలేట్ అయిపోతుంది, ఫండమెంటల్ రూల్స్ ను మీరు వయలేట్ చేస్తున్నారు, నేచురల్ లా ఆఫ్ జస్టిస్ ని వయలేట్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ హైకోర్టుకు పోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెప్పట్లేదు, ఇది చాలా కీలకం. ఇక్కడ ఇచ్చిన టీఎస్పీఎస్సీ అప్పుడు టీఎస్పీఎస్ అదే వాదన చెప్తుంది, ఇక్కడ టీఎస్పీఎస్ అదే వాదన చెప్తుంది. ఏమని చెప్తుందంటే మాకు లాజిస్టిక్స్ ఖర్చు వచ్చింది, మేము ఇంతమంది ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, మాకు ఇంత ఎక్స్పెండిచర్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ లాజిస్టిక్స్ అంటున్నారు, ఆల్ టికెట్ డౌన్లోడ్ అంటున్నారు. ఒకప్పుడు గత 5 ఏళ్ల కిందట, ఒక 10 సంవత్సరాల కిందట అయితే ఆల్ టికెట్ పెట్టిందంటే వాడు ఊరు నుండి 10 కిలోమీటర్లు పోయో 5 కిలోమీటర్లు పోయో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. రానుబోను 2 అండ్ చార్జ్ చేసి ఒక 50 రూపాయలు 100 రూపాయలు అంత పెట్టుకొని పోయిండు, వానికి ఎగ్జామ్ రాయాలన్నారని అనుకోవచ్చు. ఈ రోజు చిన్న పిల్లోడు కూడా అన్నం తినిపించేటప్పుడు యూట్యూబ్ మనం పెట్టిస్తే వానికి నచ్చింది ఇక్కడ నొక్కి చేసుకుంటున్నాడు. నువ్వు ఆల్ టికెట్ పెడితే అలా డేటా ఫ్రీ, అన్ని ఫ్రీ, డేటా లేకుండా అన్నం లేకుండా బతుకుతాడు. కానీ డేటా లేకుంటే ఇవాళ ఉన్నటువంటి ఆధునికతకు అలవాటు పడ్డోడు ఎవడు కూడా బతకలేడు. ప్రతి ప్రిపేర్ అయ్యేటోడు ఆన్లైన్ లో ప్రిపేర్ అయ్యేటోడు ఆల్ టికెట్ పెట్టినప్పుడు ఇక్కడ నొక్కితే ఆల్ టికెట్ డౌన్లోడ్ అయితే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నా అని చెప్తారు. ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు అందరు అప్లై చేస్తారా? అందరు ఎగ్జామ్ రాస్తారా?
డౌన్లోడ్ చేసేదానికి ఇప్పుడు ఆయన ఎంత ఎక్స్పెండిచర్ చేసిందని నువ్వు ఆ వాదన వినిపిస్తారు. అసలు గ్రూప్ వన్ ఎందుకు వాయిదా చేయాలనుకుంటున్నారు మిత్రం మీరు? ఎందుకు వాయిదా అంటున్నావు అంటే పాపం ఐబీ ప్రిపేర్ అయ్యే పిల్లలకు మెయిన్స్ ఉంది. ఇంకొకటి ఉద్యోగస్తులు ఈ రోజు కూడా ఇవాళ ఎమ్మెల్సీ కౌంటింగ్ పోయినారు. ఇవాళ 2:30 వరకు 3 వరకు బండిల్లే కడుతున్నారు. నీకు బండిల్ అయిపోయినాక కౌంటింగ్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ రేపు సాయంత్రం వరకు అయిపోతుంది. ఇలా ఫస్ట్ ప్రయారిటీలు ఎవరు గెలవరు, రేపు సెకండ్ ప్రయారిటీ అవుతుంది, థర్డ్ ప్రయారిటీ అవుతుంది, 8th 9th వరకు కౌంటింగ్ అయిపోతుంది. 8th వరకు పోయింది అనుకున్నాం, 7th వరకు పోయింది అనుకున్నాం, వాడు వచ్చి ఎబ్యూట్ ఎగ్జామ్ వస్తాడు. ఇవాళ ఒక్కరోజు డ్యూటీ కాదు కదా, వాళ్ళు ఎమ్మెల్సీ డ్యూటీ, ఎంపీ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎంపీ ఎలక్షన్ డ్యూటీ చేయాలి, కౌంటింగ్ డ్యూటీ చేయాలి, ఎమ్మెల్సీ ఎలక్షన్ డ్యూటీ, కౌంటింగ్ డ్యూటీ చేయాలి. మరి వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే కదా. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డలు మీ వీళ్ళ కష్టాలు కలవకుంట్లోలకు ఏది కనిపించదని మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఏ పార్టీకి ఒత్తాసు పలకట్లేం, ఏ పార్టీని నిందించట్లేం, ఏ పార్టీని అవమానించట్లేం. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వీళ్ళు వచ్చేటప్పుడు ఇదే వాస్తవాలని చెప్పి కోర్టులో కేసేసి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించిన వాళ్ళు ఈ రోజు ఎందుకు చేయలేదు? ఇదే కాంగ్రెస్ గ్రూప్ 2 ఎగ్జామ్ లాస్ట్ టైం ఇదే వాయిదా అడిగినప్పుడు ఆ రోజు ఒకటే రోజు జేఎల్ ఎగ్జామ్ ఉంది, గురుకుల పీజీటీలు ఉన్నాయి అన్నప్పుడు వీడు ఇయ్యడని చెప్పి కోర్టుకు పోతే కోర్టు నుండి వీళ్ళే క్యాన్సిల్ చేయించారు కదా, పిటిషనర్ వాళ్ళ చంద్రశేఖర్ పెట్టి చేయించారు కదా. మరి ఇదే వీళ్ళు ఇప్పుడు బల్మూరి వెంకట అనే వ్యక్తి, రియాజ్ అనే వ్యక్తి వీళ్ళు ఏం మాట్లాడతారంటే పిల్లలు డైవర్షన్ చేశారు కొంతమంది తోటి, వీళ్ళు లీగల్ గా పోతే వీళ్ళు గెలుస్తారని చెప్పేసి వాళ్ళ ఎమ్మడి తిప్పుకొని లాస్ట్ మినిట్ లో 11th hour లో హైకోర్టు తలుపులు తట్టేటట్టు చేసిర్రు. నిన్న సింగిల్ బెంచ్ మీదకి పోతే మేము ఇచ్చినటువంటి గ్రీవెన్స్ ప్రతిదీ కరెక్ట్, కానీ లాస్ట్ మూమెంట్ వచ్చిర్రు అన్నారు. వాళ్ళు అక్కడ చెప్పింది అంటే లాజిస్టిక్స్ అన్నారు. లాజిస్టిక్స్ మీద నేను క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఈ రోజు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినా బయటికి ఇచ్చినవా? నువ్వు ప్రింట్ చేసింది డబ్బాలనే పెట్టినవు, నువ్వు డబ్బాలో పెట్టింది పాస్ పోతుందా మురిగిపోతుందా 3 వారాలలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నువ్వు ఎగ్జామ్ కు ట్రైనింగ్ ఇచ్చినావు, డ్యూటీకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళు 3 వారాల తర్వాత ఈ రోజు చేయాల్సిన 3 వారాల తర్వాత చేస్తాడు. వాడి ట్రైనింగ్ ఏమన్నా ఇచ్చిన స్కిల్ ఏమన్నా మురిగిపోతుందా చెప్పు, ఆ స్కిల్ ఏమన్నా కరిగిపోతుందా, ఐస్ క్రీమ్ లెక్క ఏమన్నా కారిపోతుందో చెప్పు. నువ్వు ఈ రోజు ఏదైతే సంతర్లు తీసుకున్నావు రేపటి వరకు అవి మాయమైపోతే భూకంపం వచ్చి ఏమన్నా భూమిలోకి పోతే చెప్పు. రైట్, మీరు 3 వారాలు వాయిదా కావాలని కోరుతా ఉన్నారు అంతేనా? అంతే. వీళ్ళు ఈ పార్టీ మొండికెత్తింది. లాస్ట్ కి ఏమనిపిస్తుంది అంటే ఇదే బల్మూరి వెంకట విజయోత్సవాలు ఒక మాట అన్నాడు. ఈ రోజు మాకు ఇవన్నీ ఒకదానికొకటి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కనుక ఒక మల్లెపూలను కనుక ఒక దారం పెట్టి అల్లుకుంటే చేతిలో ఉన్న గుప్పిట్ల మల్లెపూలు ఒక దారం ద్వారా అల్లినప్పుడు ఒక మంచి దండ ఎట్లయితుందో వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లు ప్రభుత్వం రాకముందు చేసినాయి, ప్రభుత్వం వచ్చినాక చేసినాయి, ఇప్పుడు చేస్తున్నాయి, రేపు చేయబోయే అన్నిటిని ఒక దారం లెక్క ఒక అల్లుకుంటే వీళ్ళు కూడా అట్లా అమ్ముకుంటారు ఏమనిపిస్తుంది. అదే వేదిక మీద ఏమన్నారు చిక్కడపల్లిలో విజయోత్సవ ర్యాలీలో 5-10% ఎక్కడన్నా అమ్ముకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతకన్నా ఎక్కువ చేస్తే నేను ఖచ్చితంగా మీ పక్షాన పోతా అన్నారు. 5-10% ఎట్లా అమ్ముకుంటారు? ఇవాళ మేము ఆ వీడియో కూడా తీస్తే దీన్ని V6 ఆ రోజు లైవ్ పెట్టి తను ఎడిట్ చేసిరు. 5-10% ఎక్కడన్నా ఏదన్నా అయినా చెప్పురు అన్నాడు. ఆ ఎడిటింగ్ అనేది క్లియర్ కనిపిస్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నావు బ్రదర్, నువ్వు ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్గా, నిరుద్యోగిగా ఏం చెప్పదలుచుకున్నావు ఓయూ విద్యార్థిగా ప్రభుత్వానికి? పార్టీ పట్టింపులకు పోవద్దు. పార్టీకి నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి నిజంగా వాస్తవాలు తెలియట్లేదు. ఆ తెలియకుండా చేసేటటువంటి మూర్ఖులు బల్మూరి వెంకట, రియాజు, వీళ్ళను నేను క్లియర్ గా చెప్తున్నా. నాకు అవగాహన ఉంది కాబట్టి నేను బస్ యాత్ర చేసి అందరిని మొబిలైజ్ చేసి ఓట్లు తీసుకురావడం నేను కీలక పాత్ర పోషించిన. నాకు సమస్యల పైన అవగాహన ఉంది. నేను ఎస్ఆర్ఐ విద్యార్థి విభాగంలో చేసిన యూనివర్సిటీలలో ఉన్నప్పుడు చాలా సామాజిక అంశాలపైన సెమినార్లు పెట్టి అందరితో పార్టిసిపేట్ చేసినటువంటి వాడిని. సామాజిక ఉద్యమకారులతోటి నాకు సాన్నిధ్యం ఉన్నది. ఈ తెలంగాణ సమాజం పైన అంతో ఇంత అవగాహన ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళ బతుకు తెరువు కొరకు, వీళ్ళ పబ్బం కొరకు బల్మూరి వెంకట పదవి వచ్చింది, నాకు జీవో వచ్చేంత వరకు ఈయనకు ఏదైతే గ్రంథాలయ చైర్మన్ వచ్చిందో వీళ్ళకి వచ్చేంత వరకు వీళ్ళు విద్యార్థులను డైవర్షన్ చేస్తూ విద్యార్థులను మేమే కంట్రోల్ చేస్తున్నామని చెప్పుకుంటూ చేస్తున్నటువంటిది. విద్యార్థి లోకాన్ని కనుక విమర్శిస్తే, జాబ్ చేయాలని రియకపోతే ఈ రోజు నువ్వు కనుక విజయమైనటువంటి ఒక పైశాచిక ఆనందాన్ని పొందొచ్చు. పక్క రాష్ట్రంలో జగన్ ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఆల్రెడీ నీకు నిరుద్యోగులు సపోర్ట్ లేకపోవడం వల్ల నువ్వు 6 సీట్లు ఉందని 64 సీట్లు వచ్చి అధికారంలో కూర్చున్నావు. 64 సీట్లు ఉందని ఇవాళ 8 సీట్లు ఎందుకు గెలిచినావు? 8 సీట్లున్న ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఉంది, ఇవాళ 8 ఎంపీ సీట్లు ఎందుకు గెలుచుకోగలిగారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ సొంత జిల్లాలో ఎంపీ ఓడిపోయినావు, నీ సొంత జిల్లాలో స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ ఓడిపోయినావు,
ఇప్పుడు రేపు ఇంకో 24 hours లో ఇంకా ఎమ్మెల్సీ రిజల్ట్స్ కూడా ఒక క్లారిటీ, ఒక ఫస్ట్ ప్రయారిటీ అయిపోయినాక రాబోతుంటది. నువ్వు ఈ ఎమ్మెల్సీ కూడా ఓడిపోతావు ఖచ్చితంగా. మీరు కనుక ఇచ్చేటటువంటి ఒక బెచ్చ భాషలు, ఒక దగులు భాషలు, వాళ్ళ సొంత లాభాల కొరకు ఇచ్చేటటువంటి ఒక ఫీడ్బ్యాక్ తోటి మీరు కనుక అదే కనుక వెతుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ లోకం అనేటటువంటిది ఏదైతే మీకు బంగారు పరిణామంలో అధికారాన్ని పెట్టిందో ఇదే మిమ్మల్ని తీసుకుపోయి బాతుల్ని మురికి కాలాలలో తోలినట్టు మిమ్మల్ని కూడా ఒక మురుగులోకి తోలుతారు ఖచ్చితంగా. ఇది 100%. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదే నేను వీళ్ళని అడిగినప్పుడు ఇదే రియాద్ నుంచి వచ్చినటువంటి ఒక మాట, ఇదే వీళ్ళ కాడి నుంచి వచ్చిన ఒక ఏందో తెలుసా, వీళ్ళు ఏమన్నారు తెలుసా, కాదు మనకు ప్రజాస్వామ్యం అనేది ఈ రోజు ముప్పులో ఉంది, మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము, రాజ్యాంగం పోతే చదువుకోలేదు, అంబేద్కర్ పుణ్యాన రాజ్యాంగం ఉండడం వల్ల చదువుకున్నాము, రేపు ఉద్యోగం ఏమో కానీ మనం చదువు ఉండదు, గుడ్డ కోసి పెట్టుకుంటాము, అదే మళ్ళీ మనకు మూతికి ముంత వస్తుంది, ముట్టికి చీపురు వస్తుంది, మన రాజ్యాంగం అనుకున్నాడు మనం అంత బ్రాడ్ గా ఆలోచించేటోడు కాంగ్రెస్ ఓటేస్తాడు, ఈ ఉద్యోగాలు అవన్నీ చిన్న ప్రజాస్వామ్యం ఉన్నదని ఇలాంటి మాటలు మాట్లాడిండు, నాతోటే మాట్లాడిండు. ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళు ఇట్లా ఇప్పుడు వీళ్ళ కొరకు ఉన్నతంగా మాట్లాడతారు, వీళ్ళు రానప్పుడేమో కిందికి డౌన్ గ్రేడెడ్ వచ్చి ఓటు రావాలి, మన భక్తులు మారాలి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకొని రోడ్ల మీద తిరిగితే తల్లిదండ్రులకు భారం అవుతారని మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి ఏమో ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజాస్వామ్యం ముంగట వీళ్ళు బతికే ఆర్టికల్ 21 ఈ లైవ్ టు రైట్ అనేది అధ్వానం అయిపోయి చనిపోతుంటే ఇది సచిన్ అన్నారు కానీ ఇంక ప్రతిపక్షాన్ని వీళ్ళని ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఇలా బొబ్బోకర్ మాటలు కోటేయాల, ఏదో రోమరాజ్య సామ్రాజ్యం కాలిపోతుంటే పిడేలు వాయించుకున్నట్టు వీళ్ళ రాజకీయ భక్తుల కొరకు, వీళ్ళ భవిష్యత్తు కొరకు పిల్లల్ని ఎప్పుడంటే అప్పుడు వీళ్ళు ఏ రోడ్డు కాడ ఆ పాట పాడేటోళ్ళు వీళ్ళు. మొత్తానికి పోయిన ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగ యువతని వాడుకొని అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తావు బ్రదర్? 100% వాడుకొని అధికారంలోకి వచ్చారు. వీళ్ళ కనుక చిత్తశుద్ధి ఉంటే మాతోటి ఎందుకు కలవలేదు చెప్పండి. ముఖ్యమంత్రి మాతోటి ఎందుకు కలవలేదు? నిరుద్యోగ సమస్య పెద్దదని చెప్పినావు, నిరుద్యోగ వేదిక మీద తిరిగినావు, పేపర్ లీక్ అయితే కొట్లాడినావు, అన్ని ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ వచ్చినావు, నోటిఫికేషన్ల గురించి ఎక్కడ కొట్లాడితే అక్కడ వచ్చినావు, అన్ని కష్టాలు తెలుసు, అన్నిటిలలో మన కష్టాలలో పాలు పంచుకున్నాడు, అన్ని వేదికల పైన పాలు పంచుకున్నాడు, మన ఆట అయిండు, మన పాట అయిండు, మన గొంతుకైండు. రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే మనం పోవాల్సిన అవసరం లేదు, ఆయనకు చెప్తే చాలు పేపర్ లో చూసుకొని ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారము మన కష్టాలు తీరుస్తాడు అనుకున్నాం, కానీ ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు అంత చేసినాడు, ఈ రోజు తెలిసి అన్ని తెలిసిన మనం నాగం పట్టిస్తున్నారు కదా, ఇంటితో ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు ఇంటి మనిషి అనుకున్నాం రేవంత్ రెడ్డిని. ఇంటి దొంగ అవుతాడు అనుకోలేదు మేము. ఇది వాస్తవమా కాదా అడగండి. ఇంటి దొంగ అన్నట్టే కదా, ఆయన ఇంటి మనిషి అన్నట్టే కదా. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండు. మరి నిరుద్యోగులకు ఏం చేస్తున్నావు? నిరుద్యోగులతో ఎందుకు కమిటీ వేయలేదు? కమిటీ వేస్తే కమిటీ ఏందని చెప్పేది ఉంటుంది కదా. ఒక నిరుద్యోగ సమస్యే కాదు, విద్యా వ్యవస్థలో నువ్వు ఏం మార్పులు తీసుకొచ్చినావు? యూనివర్సిటీలలో నువ్వు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, యూనివర్సిటీలలో ఫ్యాకల్టీలు పెరిగిరా, యూనివర్సిటీ ఫ్యాకల్టీలు ఎట్లా ఉంటారు, యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాప్ అయింది, యూనివర్సిటీలలో 4th క్లాస్ స్టాప్ అయింది, హైయర్ ఎడ్యుకేషన్లలో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏంది, ఎస్సీ ఎస్టీలకు ఎందుకు స్కాలర్షిప్లు సకాలంలో రావట్లేవు, వాళ్ళు బీటెక్ అయిపోయినా గానీ వాళ్ళకి ప్లేస్మెంట్లు వచ్చినా గానీ ఈ రోజు కాలేజీలు ఎందుకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయి, డబ్బులు ఎందుకు కట్టించుకుంటున్నాయి, వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఫండ్ ఎడిపోతుంది, ఇది ఏ స్కీమ్ లకు దేనికి ఉపయోగిస్తున్నారు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్లను ఏ విధంగా బైఫర్కేట్ చేసింది అనే అన్ని ఎస్సీ ఎస్టీల గురించి ఒక డిక్లరేషన్ ఇప్పించినావు కదా, ప్రతి వర్గానికి ఒక డిక్లరేషన్ ఇప్పించినావా? యూజ్ డిక్లరేషన్ ఏమైపోయింది? రాహుల్ గాంధీని మీరు బప్పం చేసిర్రా? రాహుల్ గాంధీ ఒక చూటేనా? రాహుల్ గాంధీ ఒక జూటానా? చెప్పండి. ప్రియాంక గాంధీ ఒక కవిత లెక్క ఒక లిక్కర్ దాన్ని మాట్లాడిందా? చెప్పండి. ప్రియాంక గాంధీ తోటి ఇప్పించారు కదా మీరు డిక్లరేషన్? ఏం మాటలు చెప్తారు? కవిత లిక్కర్ అమ్మిందంటారు. మరి కవిత అమ్మిన లిక్కర్ ను తెలంగాణలో వచ్చి ప్రియాంక గాంధీ తాగి మాట్లాడిందా? చెప్పారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు. సరే బ్రదర్, మీ ఆవేదన అనేది మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా వాయిదా వేసి మీకు ఎగ్జామ్ నిర్వహించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నదో అన్ని పసలైన ఆర్గ్యుమెంట్స్, లాజిస్టిక్స్ ప్రాబ్లం కాదు, అది ఒక్క పైసా ఇంకా కాదు, తర్వాత డౌన్లోడ్ అనేది సమస్య కాదు, ఈ రెండు అసలు సమస్యలు అనేటటువంటివి కానివి. కోర్టులో చెప్పేది వీళ్ళు ఇదే, ఈ రెండింటితోటి కాదు. ఎవడు ప్యానిక్ ఏం పోవట్లేడు, అందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని అందరు ఉన్నారు. కోర్టుకు అందరు రావాలంటే ప్రతి ఒక్కరు పోలేడు కదా, అందరు ఎట్లా పోతారు? అందరు పోవాలంటే మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరు వేస్తున్నారా?
కాళేశ్వరం మీద మీరు అందరు పిటిషన్ వేసారో చెప్పరు. అంటే మీరు కొంతమంది విద్యార్థులు కలిసిపోయి పిటిషన్లు వేయడం జరిగింది. సో ఎప్పుడు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది అని చెప్తా ఉన్నారు? అంటే జూన్ 9కి ఎగ్జామ్ ఉంటుంది కదా. జూన్ 9కి శుక్రవారం నాడు రేపు రిట్ పిటిషన్ అనేది అప్పీల్ అయిపోతుంది. ఎల్లుండి బెంచ్ మీదకి వస్తుంది, ఎల్లుండి జడ్జిమెంట్ వస్తుంది, ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కానీ అది మాకు ఎవరికి వస్తుందా కాదా అనేది అది వేరు. కానీ ఈ రోజు మమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించింది ఎవరు, మళ్ళీ మాకు కన్నీరు తెప్పిస్తుంది ఎవరు, దీనికి కారకులు ఎవరు, అక్కడికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళు మా కన్నీరు ఎందుకు చూస్తున్నారు, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళు కడుపులో ఖర్చులు పెట్టుకొని ఎందుకు కవ్వు తీసుకున్నారు ఎన్నికల వేళ, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? నేనైతే సింగిల్ స్టేట్మెంటే చెప్తున్నా, నిరుద్యోగులను కాంగ్రెస్ ఇప్పుడున్నంత వరకు 5 నెలల్లో జరిగినటువంటి నిరుద్యోగులకు వీళ్ళు చేసినటువంటి ఇచ్చిన నోటిఫికేషన్ డిఎస్సి అయినా వీళ్ళ పనితనమైనా అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటే కాంగ్రెస్ అనేది నిరుద్యోగ లోకాన్ని మోసం చేసింది అనేటటువంటిది సుస్పష్టము. కావాలంటే నేను ఎక్కడికంటే అక్కడికి డిబేట్కి వస్తా, విత్ డేటా తోటి వస్తా, వితౌట్ డేటా కాదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీ ఆవేదన మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి సమస్య. ప్రభుత్వం పైన తిరగబడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పైన? నిరుద్యోగులు అరే ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన అరే పట్టుమని 6 నెలలు కూడా కాలేదు, ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారనేది మనకు క్లియర్ కట్గా ఈ విద్యార్థి ఈ నిరుద్యోగం చెప్పే మాటల్లోనే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇవాళ తను చెప్పినట్టుగానే నిరుద్యోగులకు చేసింది ఏది లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ నిరుద్యోగ యువత ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వము ఖచ్చితంగా వారు చేసే ఏదైతే నిరసనలు ఉన్నాయో, డిమాండ్లు ఉన్నాయో నిరుద్యోగుల యువత కోసము ప్రభుత్వం స్పందించాలి. ఆ వాయిదా కావచ్చు, గ్రూప్ 1 వాయిదా కావచ్చు, లేకపోతే పోస్టులకు కావచ్చు, దానికి సంబంధించిన మెగా డిఎస్సి ప్రక్షాళన చేసినామని అంటూ ఉన్నారు కదా, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం.